ఏపీ తన వాటాకు మించి కృష్ణా జలాలను తీసుకువెళ్తోందంటూ తెలంగాణ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కృష్ణా బోర్డు నేడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. నీటి వాటాల కేటాయింపు రెండు తెలుగు రాష్ట్రాల ఆందోళనపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. సిడబ్ల్యూసీ చైర్మన్ ఎంకే సిన్హా కూడా ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కృష్ణా నీటి పంపకాలు ఏదైతే ఉన్నాయో అది జటిలమవుతున్న పరిస్థితి ఉంది. దేవన్ నుంచి కూడా అంటే 2014 ముందు రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ప్రతిసారి కూడా అత్యవసర సమావేశాలు ఆ బోర్డు చైర్మన్లు రెండు రాష్ట్రాల తాలూకా నీటికి సంబంధించిన అధికారులు మాత్రమే కూర్చుంటూ ఉన్నారు. అది పూర్తిగా కూడా రీసెంట్ గా కూడా జనవరిలో కూడా దీని మీద ఒక అత్యవసర సమావేశం తెలంగాణలో ఉన్న జల సౌదాలో ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు కూడా ఆ కమిషన్ ఏం చెప్పిందంటే పూర్తిగా గతంలో ఎలా ఉందో 66-34 అంటే ఆంధ్రప్రదేశ్ కి 66%, అలాగే తెలంగాణకు 34% నీటి పంపకాలు ఏవైతే ఉన్నాయో అయ్యే కొనసాగించమని చెప్పారు. ఆ టైంలో కూడా తెలంగాణ వాళ్ళు అయితే పూర్తిగా మాకు 50% నీటి పంపకాలు జరగాలని కూడా కోరడం జరిగింది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టును కూడా వాళ్ళకే ఉంచేయాలని కూడా కోరడం జరిగింది. కానీ అప్పుడు మాత్రం ఈ కమిటీ ఏం ఒప్పుకోలేదు. అయితే ప్రధానంగా ఈ రోజు అత్యవసర సమావేశానికి భేటీ రీజన్ ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కుడికాలు ద్వారా కూడా అత్యధిక నీరు వాటా కంటే ఎక్కువ నీరు ఆంధ్రప్రదేశ్ వారు తరలించుకుపోతున్నారనేది తెలంగాణ వాళ్ళ అభియోగం. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా కృష్ణా బోర్డు అయితే ఇప్పుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబోతుంది. దీని మీద సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికోసం ఇప్పుడు సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ సంబంధించిన సిడబ్ల్యూసీ ప్రెసిడెంట్ కూడా కూర్చునే అవకాశం, ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉందని కూడా చూద్దాం ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ టీఎంసీల నీటి పంపకాలు కావచ్చు, లేదా శ్రీశైలం ప్రాజెక్టు విధానం అంటే ఎవరు మెయింటైన్ చేయాలనే అంశం కావచ్చు. రాష్ట్రం అయితే 108 కోట్ల రూపాయలు కేంద్ర అంటే బ్యాంక్ నుంచి వస్తాయని చెప్పారు. ఆ బ్యాంక్ నుంచి వచ్చే నిధులు కూడా ఇంకా రాలేదు. గతంలో అయితే నెలకు 3 కోట్ల రూపాయలు చెప్పిన అది మెయింటెనెన్స్ అవుతుంది. ఆ సంవత్సరానికంటే 50 లక్షలు కేవలం వైసీపీ ప్రభుత్వం విడుదల చేశారనే ఒక కామెంట్ కూడా ఉంది. అంటే ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ ను కూడా సరిగ్గా ఆంధ్రప్రదేశ్ వారు మెయింటైన్ చేయట్లేదని తెలంగాణ వాళ్ళు అభియోగాన్ని మోపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఒక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూర్చొని విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి సున్నితమైన అంశానికి ఒక తెర దించాలనే ఆలోచన ప్రజల నుంచి అయితే వస్తుంది. డిమాండ్ ఎప్పుడు అధికారులు కూర్చోవడం, లేదంటే చైర్మన్ స్థాయిలో బోర్డు సమావేశం అవడం, తూతు మంత్రంగా ఏదో చర్చలు జరపడం, దాన్ని అలా కట్ చేసేయడం. లాస్ట్ టైం జనవరిలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఏది ఒక అంశం కొలిక్కి రాదు. ఎందుకంటే అధికారుల నివేదికలు తీసుకొచ్చి ఇటు ముఖ్యమంత్రికి అటు ముఖ్యమంత్రికి ఇస్తారు. ఈ ముఖ్యమంత్రి తాత్సారం చేస్తారు. మరలా ఏప్రిల్లోనో రేపు మేలో జూన్లో నీటి కొరత ఏర్పడినప్పుడు మళ్ళీ ఈ చర్చలు లేవనెత్తూ ఉంటారు. సో దీని మీద మాత్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సంబంధిత శాఖల అధికారులు, సంబంధిత శాఖ నీటిపారుదల శాఖ మంత్రులు ఉండి చర్చని క్లోజ్ చేయాలని మాత్రం ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.